ఒక్కసారి మనసును నిశ్శబ్దం చేసుకుని ఈ బయటి ప్రపంచం నుంచి మన దృష్టిని మెల్లగా మన లోపలికి, మన ఇంటి లోపలికి తీసుకొద్దాం. మనందరి జీవితానికొక కేంద్రం ఉంటుంది కదా, అదే మన కుటుంబం. ఆ కుటుంబం అనే చిన్న ప్రపంచంలో మనం ఎన్ని పాత్రలు పోషిస్తాం ఒక్కసారి ఆలోచించండి. కొడుకుగా, కూతురుగా, భర్తగా, భార్యగా, తండ్రిగా, తల్లిగా. ఈ పాత్రలన్నీ మనల్ని ఒక బాధ్యత అనే కనిపించని దారంతో బంధించి ఉంచుతాయి. మనం ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి కళ్ళు మూసే వరకు పడే ప్రతి శ్రమ, చేసే ప్రతి ఆలోచన, వేసే ప్రతి అడుగు నిజం చెప్పండి, ఎవరికోసం? మన కుటుంబం కోసమే కదా. మన పిల్లల ముఖంలో ఒక చిరునవ్వు చూట్టానికి, వాళ్ల కళ్లల్లో ఒక భరోసా నింపడానికి, వాళ్ల భవిష్యత్తు బంగారమయం కావాలని మనసు లోపల నిరంతరం ఒక యజ్ఞంలాగా చేస్తూనే ఉంటాం. ఇది మీ కథ, నా కథ, మనందరి కథ. కాని ఈ ప్రయాణంలో అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. నేను వెళ్తున్న దారి సరైనదేనా? నేను నా కుటుంబానికి ఇవ్వాల్సింది నిజంగా ఇవ్వగలుగుతున్నానా? నా పిల్లలు రేపటి ప్రపంచంలో తలెట్టుకుని బతకాలంటే నేను ఈరోజు వాళ్లకి ఎలాంటి పునాది వేస్తున్నాను అని మన అంతరాత్మ మనల్ని నిలదీస్తుంది. ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే అసలైన జీవితం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా ఆ ప్రయాణం గురించే. ఇది కేవలమేదో విషయం గురించి తెలుసుకోవడం కాదు, ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడం. మన కుటుంబం అనే పెద్ద భవనానికి మనం వేస్తున్న పునాది ఎంత బలంగా ఉందో ఒక్కసారి మనకు మనమే పరీక్షించుకోవడం. ఎందుకంటే జీవితమనే మహాసముద్రంలో కష్టాలు, సమస్యలు అనే అలలు రావడం చాలా సహజం. ఆ అలలకు తట్టుకుని నిలబడాలంటే మన కుటుంబమనే పడవకు బలమైన పునాది ఉండాలి. మరి ఆ పునాదిని నిర్మించాల్సిన బాధ్యత మనమీదే ఉంది. అందుకే ఇది మన గురించి, మన వాళ్ల గురించి, మనం నిర్మించబోయే మన భవిష్యత్తు గురించి. స్థూలంగా చూస్తే మన జీవిత ప్రయాణంలో మనం ఎంచుకోవడానికి రెండు ప్రధానమైన దారులుంటాయి. మిగతావన్నీ ఈ రెండింటికి సంబంధించిన చిన్న చిన్న సందులే. మొదటిది కలలు కనేవారి దారి, రెండోది ఆచరించేవారి దారి. మొదట కలలు కనేవారి గురించి మాట్లాడుకుందాం. వాళ్ల జీవితం మొత్తం ఒక నిరీక్షణ, ఒక ఎదురుచూపు. నాకు మంచి ఉద్యోగం వస్తే అప్పుడు కుటుంబాన్ని బాగా చూసుకుంటాను. నా చేతికి బోలెడు డబ్బులు వస్తే అప్పుడు పొదుపు చేయడం మొదలుపెడతాను. పరిస్థితులు మారితే నా జీవితం కూడా మారిపోతుంది. ఇలా వాళ్ళెప్పుడూ ఏదో ఒక అద్భుతం జరగాలని, అదృష్టం వచ్చి తలుపు తట్టాలని ఆకాశం వైపు చూస్తూ ఉంటారు. వాళ్ల దృష్టి ఎప్పుడూ తమ చేతిలో లేని వాటిమీదే ఉంటుంది. పరిస్థితులు, చుట్టూ ఉన్నవాళ్లు, అదృష్టం, వీటిమీద ఆధారపడి బతుకుతారు. వాళ్లు ఎదురుచూసే ఆ సరైన సమయం ఎప్పటికీ రాదు. ఎందుకంటే సమయాన్ని మనం సృష్టించుకోవాలి కానీ అది మనకోసం ఆగదు కదా. వీళ్ళెలా అంటే నేల తడిగా లేదని విత్తనం వేయడం మానేస్తారు. ఇక రెండో రకం వాళ్లుంటారు, ఆచరించేవారు, అంటే పనిచేసేవాళ్లు. వీళ్ల సిద్ధాంతం పూర్తిగా వేరు. వీళ్లు పరిస్థితులు మారతాయని ఎదురుచూడరు. ఉన్న పరిస్థితుల్లోనే తమ చేతిలో ఏదుందో దానితోనే పని మొదలుపెడతారు. నా దగ్గరున్న ఈ కొద్ది డబ్బుతోనే పొదుపు ఎలా మొదలుపెట్టాలి అని ఆలోచిస్తారు. నాకున్న ఈ కొద్ది సమయంలోనే నా పిల్లలతో నాణ్యంగా ఎలా గడపాలి అని ప్రణాళిక వేసుకుంటారు. వాళ్లు అదృష్టాన్ని నమ్మరు, తమ చేతలను, తమ సంకల్పాన్ని నమ్ముతారు. తమ చెమటతో, తమ ఆలోచనతో బంజరు భూమిలో కూడా పంట పండించగలమని నమ్మే రకం వాళ్లు. వీళ్ళున్న కొద్ది నీటితోనే విత్తనం నాటి దానికి ప్రతిరోజూ ఓపికగా నీళ్లు పోస్తూ దాన్నొక మహావృక్షంగా మార్చగలరు. ఒకరు పరిస్థితులకు బానిసైతే మరొకరు పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ చిన్న తేడానే ఒక కుటుంబం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి మనల్ని మనం ఈ ప్రశ్న అడుగుదాం. ఇందులో సిగ్గుపట్టానికి గాని, భయపట్టానికి గాని ఏమీ లేదు. ఇది మనల్ని మనం నిజాయితీగా అంచనా వేసుకోవడానికి మాత్రమే. మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఏ దారిలో నడుస్తున్నాం? మనం కేవలం అలా అయితే బావుండు, ఇలా అయితే బావుండు అని కలలు కంటూ అదృష్టం కోసం ఎదురుచూస్తున్న మొదటి రకం మనుషుల్లో ఉన్నామా? లేకపోతే ఈ రోజు నేను నా కుటుంబం కోసం ఏం చేయగలను అని ప్రతి క్షణం ఆలోచిస్తూ మన చేతలతో మన భవిష్యత్తును మనమే చెక్కుకుంటున్న రెండో రకం మనుషుల్లో ఉన్నమా? మన రోజువారీ అలవాట్లను ఒక్కసారి గమనించుకుందాం. మనం ఖాళీ సమయంలో ఏం చేస్తున్నాం? మన డబ్బును ఎలా ఖర్చు పెడుతున్నాం? మనకి ఒక కష్టం వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాం? ఈ ప్రశ్నలకు మన దగ్గరున్న సమాధానాలే మనం ఏ దారిలో ఉన్నామో అద్దంలా చూపిస్తాయి. ఈ ప్రశ్నకు సమాధానం మన మనస్సాక్షికి మాత్రమే తెలుసు. ఆ సమాధానం మీదనే మన కుటుంబం యొక్క ఆనందం, భద్రత, గౌరవం అన్నీ ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఈ ప్రశ్న మనకొక దిక్సూచిలా దారి చూపించాలి. సాధారణంగా లోకం బలమనగానే డబ్బు,
అధికారం, కండలు తిరిగిన శరీరం గురించి మాట్లాడుకుంటుంది. కాని నిజం చెప్పాలంటే అది అసలైన బలం కాదు. అవన్నీ ఈరోజు ఉండి రేపు పోయేవి. అసలైన బలం, నిజమైన శక్తి ఎక్కడుంటుందో తెలుసా? బాధ్యతలో ఉంటుంది. ఒక మనిషి తన కుటుంబం పట్ల, తన కర్తవ్యం పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నాడు అనే దానిలోనే అతని నిజమైన బలం దాగి ఉంటుంది. జీవితంలో కష్టాలు రావడం, అనుకోని సంఘటనలు జరగడం చాలా సహజం. అలాంటి సమయంలో బాధపడటం, భయపడటం, నిరాశపడటం ఇవన్నీ మామూలే. కాని ఆ భావోద్వేగాలకు లొంగిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడం బలహీనత. ఆ భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని, ఈ సమయంలో నా కుటుంబానికి నేను అండగా నిలబడాలి, నేనే కుప్పకూలిపోతే నా వాళ్ల పరిస్థితేంటి అని ఆలోచించి ధైర్యంగా నిలబడటమే నిజమైన బలం. ఆ బలం ఎక్కడ్నుంచి వస్తుందంటే బాధ్యత నుండి వస్తుంది. బాధ్యత అనే పునాదిమీద నిలబడిన మనిషిని ఎలాంటి కష్టాల తుఫాను కూడా కదల్చలేదు. ఎందుకంటే అతను తనకోసం బతకడం లేదు, తన వాళ్లకోసం బతుకుతున్నాడు. ఆ ఒక్క ఆలోచనే అతనికి కొండంత బలాన్నిస్తుంది. నిజమైన బలమనేది పుట్టుకతో వచ్చేది కాదు. అది మనం ప్రతిరోజు, ప్రతి క్షణం స్పృహతో తీసుకునే ఒక నిర్ణయం, ఒక ఎంపిక. అది మన అంతర్గత సంకల్పమన్మాట. నాకు లోపల ఎంత బాధగా ఉన్నా సరే నా పిల్లల ముందు నేను కన్నీళ్లు పెట్టుకోకూడదు, వాళ్లకు ధైర్యం చెప్పాలి. వ్యాపారంలో నష్టమొచ్చి దిక్కుతోచని స్థితిలో ఉన్నా నా భార్య దగ్గర ధైర్యంగా నిలబడి, నేనున్నాను కదా, మనం కలిసి దీన్నుండి బయటపడదాం అని చెప్పగలగాలి. శరీరం అలిసిపోయి పడుకోవాలనిపిస్తున్నా నా వాళ్ల భవిష్యత్తు కోసం ఇంకొక గంట ఎక్కువ కష్టపడాలి. చూశారా, ఈ రకమైన ఆలోచన విధానమే నిజమైన బలం. ఇది పరిస్థితులు ఎలా ఉన్నా, మనసులో ఎలాంటి తుఫాన్ రేగుతున్నా మన కర్తవ్యాన్ని గుర్తించి దానికి కట్టుబడి ఉండటం. కుటుంబానికొక పెద్ద మర్రిచెట్టులా నీడనివ్వటం. అందరూ భయంతో, ఆందోళనతో వణికిపోతున్నప్పుడు ఒకరు మాత్రం ప్రశాంతంగా నిలబడి, భయపడకండి, నేను చూసుకుంటాను అని చెప్పగలగడమే నిజమైన బలం. ఈ బలం బాధ్యత నుండి పుడుతుంది. మరి ఆ బాధ్యత ప్రేమ నుండి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణతో ఈ తేడాను స్పష్టంగా అర్థం చేసుకుందాం. అనుకోకుండా ఒక కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం పాడై ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. లక్షల్లో ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు భావోద్వేగాలతో ఆలోచించే వ్యక్తి ఎలా స్పందిస్తాడు? అతను వెంటనే కుప్పకూలిపోతాడు. అయ్యో దేవుడా, నాకేందుకిలా జరుగుతుంది, నా బుతికే ఇంత డబ్బు నేనెక్కనుండి తీసుకురాను అని ఏడవడం మొదలుపెడతాడు. అతని ఆందోళన, అతని భయం ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళని కూడా నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తుంది. అతను సమస్య గురించే ఆలోచిస్తాడు, ఆందోళన పడతాడు, కాని పరిష్కారం కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యడు. ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎదురుచూస్తూ కూర్చుంటాడు. అదే బాధ్యతతో ఆలోచించే వ్యక్తి ఎలా స్పందిస్తాడు? అతనికి బాధ కలుగుతుంది, కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి, కాని వెంటనే తేరుకుంటాడు. అతని మనసులో మెదిలే మొదటి ప్రశ్న, సరే సమస్య వచ్చింది, ఇప్పుడు నేనేమి చేయగలను? అతను ఆందోళన మీద కాదు, పరిష్కారం మీద దృష్టి పెడతాడు. వెంటనే తన దగ్గరున్న డబ్బు ఎంత, స్నేహితుల దగ్గర ఎంత అడగవచ్చు, ఆస్తులేమైనా ఉంటే వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అని ఒక ప్రణాళిక వేసుకుంటాడు. డాక్టర్లతో మాట్లాడి చికిత్సకు ప్రత్యామ్నాయ మార్గాలేమైనా ఉన్నాయేమో తెలుసుకుంటాడు. అతని చర్య, అతని ధైర్యం కుటుంబ సభ్యులకు ఒక నమ్మకాన్నిస్తుంది. మన నాన్న, భర్త ఉన్నారు, ఏదొకటి చేసి మనల్ని బయటపడేస్తారు అని భరోసా కలుగుతుంది. చూశారా, ఒకరు సమస్యలో మునిగిపోతే మరొకరు సమస్యను దాటడానికి వంతెన కట్టడం మొదలుపెడతారు. ఆ వంతెనే బాధ్యత. బాధ్యతతో బతికే మనిషికి కొన్ని స్పష్టమైన లక్షణాలు ఉంటాయి. వాళ్ళెలా ఆలోచిస్తారంటే, మొదటిది, వాళ్లు సమస్యలను చూసి పారిపోరు, దాని కళ్లలోకి సూటిగా చూస్తారు, దాన్ని విశ్లేషిస్తారు. సమస్య ఎందుకొచ్చింది, దాని బలమెంత, దాన్ని ఎదుర్కోవడానికి నా దగ్గరున్న వనరులేంటి అని ఒక ప్రణాళిక వేసుకుంటారు. రెండవది, వాళ్లు కేవలం ఈ రోజు గురించే ఆలోచించరు, వాళ్ల దృష్టి ఎప్పుడూ భవిష్యత్తు మీదే ఉంటుంది. నేనిప్పుడు తీసుకునే ఈ చిన్న నిర్ణయం నా కుటుంబం మీద 10-20 సంవత్సరాల తర్వాత ఎలాంటి ప్రభావం చూపుతుంది అని ఆలోచిస్తారు. పిల్లల చదువు కోసం ఈ రోజు నుండే పొదుపు చేయడం, ఆరోగ్య బీమా తీసుకోవడం లాంటివి ఈ దీర్ఘకాలిక దృష్టికి ఉదాహరణలు. మూడవది, వాళ్ళింట్లో భయాందోళనల వాతావరణాన్ని సృష్టించరు. ఎంత పెద్ద కష్టమొచ్చినా వాళ్లు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటారు. ఆ స్థిరత్వం చూసే మిగతా కుటుంబ సభ్యులు కూడా ధైర్యంగా ఉంటారు. వాళ్లే కుటుంబానికి మానసిక స్థైర్యమన్నమాట. చివరగా, అతి ముఖ్యమైనది, వాళ్లు మాటలతో ధైర్యం చెప్పరు, వాళ్ల చేతలతో నమ్మకాన్ని కలిగిస్తారు. అన్నీ నేను చూసుకుంటాలే అని చెప్పి ఊరుకోరు. వాళ్లు పని చేస్తుంటే ఆ పనిని చూసిన వాళ్లకి మనకేం పర్వాలేదు, ఈయన ఉన్నారు కదా అనే ఒక అచంచలమైన భరోసా కలుగుతుంది. ఆ విశ్వాసమే ఒక కుటుంబానికి అతి పెద్ద రక్షణ కవచం. బాధ్యత అనేది కేవలం కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండటం మాత్రమే కాదు,
అసలైన బాధ్యత ఏంటంటే కష్టాలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం, భవిష్యత్తును ఆలోచనతో, ప్రణాళికతో నిర్మించడం. ఇది గాలిలో మేడలు కట్టడం లాంటిది కాదు, ఇటుక ఇటుక పేర్చి ఒక బలమైన ఇంటిని నిర్మించడం లాంటిది. ఇక్కడ ప్రతి ఇటుక మనం ఆలోచించి తీసుకున్న ఒక చిన్న సరైన నిర్ణయం. మన భవిష్యత్తు అనేది ఎక్కడనుండో ఊడిపడదు. దాన్ని మనం ప్రతిరోజూ మన ఆలోచనలతో, మన చేతలతో, మన అలవాటులతో నిర్మించుకుంటాం. ఈరోజు మనం పొదుపు చేసే ఒక్క రూపాయి రేపటి ఆర్థిక భద్రతకు పునాది అవుతుంది. ఈరోజు మనం నేర్చుకునే ఒక కొత్త నైపుణ్యం రేపటి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. ఈరోజు మనం మన ఆరోగ్యం కోసం చేసే చిన్న వ్యాయామం రేపటి ఆరోగ్యకరమైన జీవితానికి హామీ ఇస్తుంది. ఈ చిన్న చిన్న నిరంతర చర్యలే 10-20 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన భవిష్యత్తుగా మన ముందు నిలబడతాయి. ఇది మనం మనసులో బలంగా ముద్రించుకోవాల్సిన ఒక మహత్తరమైన సత్యం. మన సమాజంలో చాలామంది అనుకుంటారు, నాకు లక్షల్లో జీతమొస్తే నా కష్టాలన్నీ తీరిపోతాయి అని. కాని అది 100కి 100 పాళ్ళు అబద్ధం. ఒక కుండకు కింద 10 చిల్లులుంటే దానిలో మనం గంగానది నీళ్లన్నిటినీ పోసినా ఆ కుండ ఎప్పటికీ నిండదు. అలాగే మనకు ఎంత ఆదాయం వచ్చినా దాన్ని సరిగ్గా నిర్వహించడం, ఖర్చును అదుపులో పెట్టుకోవడం అనే క్రమశిక్షణ లేకపోతే మన ఆర్థిక పరిస్థితి ఎప్పటికీ మెరుగుపడదు. నెలకు ₹1,00,000 సంపాదించి 1,10,000 ఖర్చు పెట్టేవాడికన్నా 20,000 సంపాదించి అందులో 2,000 పొదుపు చేసి భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టేవాడే నిజమైన ధనవంతుడు, తెలివైనవాడు. ఎందుకంటే ఆర్థిక భద్రత అనేది డబ్బుతో రాదు, జ్ఞానంతో, క్రమశిక్షణతో వస్తుంది. మన ఆదాయాన్ని నియంత్రించే శక్తి మన చేతిలో ఉన్నప్పుడే మన జీవితాన్ని కూడా మనం నియంత్రించగలం. సంపాదన పెరగడం మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ ఖర్చును నియంత్రించడం, ఉన్నదాన్ని సరిగ్గా నిర్వహించడం పూర్తిగా మన చేతిలోనే ఉంటాయి. ఆ శక్తిని గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నవాడే తన కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుండి కాపాడగలడు. కుటుంబానికి ఆర్థిక భద్రతను నిర్మించడమనేది ఒక రోజులో అయ్యే పని కాదు. అది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మనం ఎక్కాల్సిన ముఖ్యమైన 4 మెట్లు ఇవి. మొదటి మెట్టు మన ఖర్చులను అదుపు చేసుకోవడం. మన డబ్బు ఎక్కడికి పోతోందో మనకు స్పష్టంగా తెలియాలి. ప్రతి రూపాయికి లెక్క ఉండాలి. అవసరాలకు, కోరికలకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా గుర్తించాలి. కుటుంబంతో కూర్చుని బడ్జెట్ వేసుకోవాలి. అనవసరమైన ఖర్చులను కనికరం లేకుండా తగ్గించుకోవాలి. ఇదే ఆర్థిక స్వాతంత్ర్యానికి పునాది. రెండో మెట్టు అప్పులను క్రమపద్ధతిలో తొలగించడం. అప్పు అనేది మన భవిష్యత్తును వెనక్కిలాగే ఒక ఇనుప గొలుసులాంటిది. అది మన సంపాదనను తినేస్తుంది, మనశ్శాంతిని హరిస్తుంది. దాని నుండి ఎంత త్వరగా బయటపడితే అంత స్వేచ్ఛగా మనం ముందుకు వెళ్లగలం. ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను ముందుగా తీర్చేస్తూ ఒక ప్రణాళిక ప్రకారం అప్పుల భారం నుండి బయటపడాలి. మూడో మెట్టు ఒక భద్రతా నిధిని నిర్మించుకోవడం. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అనుకోకుండా ఉద్యోగం పోవచ్చు, ఆరోగ్యం చెడిపోవచ్చు, ఏదైనా ప్రమాదం జరగవచ్చు. అలాంటి అత్యవసర సమయాల్లో ఎవర్నీ చెయ్యి చాచకుండా మనల్ని, మన కుటుంబాన్ని కనీసం 6 నెలల పాటు కాపాడేదే ఈ భద్రతానిధి. ఈ నిధిని నిర్మించుకున్న తర్వాతే మనం పెట్టుబడుల గురించి ఆలోచించాలి. 4వ మెట్టు భవిష్యత్తు లక్ష్యాల కోసం ప్రణాళిక వేసుకోవడం. పిల్లల ఉన్నత చదువులు, వాళ్ల పెళ్లిళ్ళు, మన పదవీ విరమణ జీవితం ఇవన్నీ చాలా పెద్ద ఖర్చులతో కూడుకున్నవి. వాటికోసం ఈరోజు నుండే ప్రతి నెలా క్రమం తప్పకుండా చిన్న మొత్తంలోనైనా పొదుపు చేసి సరైన చోట పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాలి. ఈ 4 మెట్లు పద్ధతిగా ఎక్కినా ఏ కుటుంబం కూడా ఆర్థికంగా బలహీనంగా ఉండదు. చూశారా, మళ్ళీ మనం మొదటికే వస్తున్నాం. కలలు కనేవాడికి, ఆచరించేవాడికి ఉన్న తేడాను ఆర్థిక విషయాల్లో చాలా స్పష్టంగా చూడవచ్చు. కలలు కనేవాడు నా పిల్లల్ని అమెరికా పంపించి చదివించాలి అని బంధువులందరితో గొప్పగా చెప్తాడు. కాని దానికోసం ఒక్క రూపాయి కూడా దాచిపెట్టడు. ఏదో అద్భుతం జరిగి డబ్బు వస్తుందిలే అని ఆశిస్తాడు. ఆచరించేవాడు కూడా అదే కోరుకుంటాడు. కాని అతను తన కోరికను ఎవ్వరికీ చెప్పడు. నిశ్శబ్దంగా పని మొదలుపెడతాడు. పిల్లలు పుట్టినప్పట్నుండే వాళ్ల చదువు కోసం ప్రతీ నెలా తన సంపాదనలో నుండి ఒక చిన్న మొత్తాన్ని పక్కన పెట్టడం మొదలుపెడతాడు. అది రోజుకు ₹100 కావచ్చు. కాని 20 సంవత్సరాల పాటు ప్రతిరోజూ క్రమశిక్షణతో అతను తీసుకున్న ఆ చిన్న నిర్ణయమే రేపు అతని పిల్లల పెద్ద కలను నిజం చేస్తుంది. భవిష్యత్ అనేది ఆశలతో, కోరికలతో, మాటలతో నిర్మించబడదు. అది ప్రతిరోజూ మనం తీసుకునే క్రమశిక్షణతో కూడిన చిన్న చిన్న నిర్ణయాలతో, ఆచరణతో నిర్మించబడుతుంది. ఈరోజు మనం వేసే ఒక చిన్న అడుగు 20 ఏళ్ల తర్వాత మనల్ని ఒక పెద్ద గమ్యానికి చేరుస్తుంది.
ఈ చిన్న ఎంపికల శక్తిని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఉదాహరణకి, ఒక వ్యక్తి ప్రతిరోజూ స్నేహితులతో కలిసి అనవసరంగా ఒక సిగరెట్ ప్యాకెట్ మీదో లేదా బయట దొరికే అనారోగ్యకరమైన తిండి మీదో 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడనుకుందాం. ఆ క్షణంలో అది అతనికి ఒక రకమైన ఆనందాన్నిస్తుంది. కాని 10 నిమిషాల తర్వాత ఆ ఆనందం మాయమవుతుంది. ఆ డబ్బు బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఆరోగ్యానికి నష్టం, అదనం. ఇప్పుడు అదే వ్యక్తి ఆలోచించి ఆ 100 రూపాయలను ఖర్చు చేయకుండా ఒక క్రమమైన పద్ధతిలో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడనుకుందాం. మొదటి రోజు అది కేవలం 100 రూపాయలే. కాని ఒక నెల తర్వాత అది 3000 అవుతుంది. ఒక సంవత్సరం తర్వాత 36,000 అవుతుంది. అదే 20 సంవత్సరాల పాటు కొనసాగిస్తే చక్రవడ్డీ ప్రభావంతో అది కొన్ని లక్షల రూపాయలవుతుంది. ఆ రోజు అతను త్యాగం చేసింది ఒక చిన్న, క్షణికమైన ఆనందాన్ని మాత్రమే. కాని అతల నాటింది తన కుటుంబ భవిష్యత్తుకు భద్రతనో ప్రశాంతతను ఇచ్చే ఒక పెద్ద కల్పవృక్షానికి బీజం. చూశారా, ఒక చిన్న తప్పుడు ఎంపిక మనల్ని పేదరికంలోకి నెడితే ఒక చిన్న సరైన ఎంపిక మన తలరాతను మార్చేస్తుంది. మన రోజువారీ అలవాట్లే మన భవిష్యత్తుకు పునాదులు. సాధారణంగా మనం మన పిల్లలకు ఏమివ్వాలనుకుంటాం? ఇల్లు, పొలాలు, డబ్బు, బంగారం. ఇవి మాత్రమేనా? ఇవన్నీ ముఖ్యమే కాదనలేం. కాని ఇవన్నీ ఈరోజు ఉంటాయి, రేపు పోవచ్చు. మనం మన పిల్లలకిచ్చే అసలైన ఆస్తి మనం ఎలా బతికామనేది. మన చేతలే, మన నడవడికే మనం వాళ్లకిచ్చే నిజమైన, శాశ్వతమైన వారసత్వం. మనం బాధ్యతగా బతికితే వాళ్ళు బాధ్యతను నేర్చుకుంటారు. మనం కష్టపడి పనిచేస్తే వాళ్ళు కష్టపడటం యొక్క విలువను నేర్చుకుంటారు. మనం నిజాయితీగా ఉంటే వాళ్ళు నిజాయితీని నేర్చుకుంటారు. మనం డబ్బును జాగ్రత్తగా వాడితే వాళ్ళు కూడా డబ్బు విలువను తెలుసుకుంటారు. మనం ఇంట్లో పెద్దవాళ్లను గౌరవిస్తే రేపు వాళ్లు మనని గౌరవిస్తారు. మనం కోట్లు సంపాదించి ఇచ్చి మన జీవితంలో విలువలను పాటించకపోతే ఆ డబ్బును వాళ్ళు నిలబెట్టుకోలేరు. దాన్ని దుర్వినియోగం చేసి వాళ్ల జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటారు. కాని మనం వాళ్లకు మంచి విలువలను, మంచి అలవాట్లను, కష్టపడే తత్వాన్ని వారసత్వంగా ఇస్తే వాళ్ళు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తమ జీవితాన్ని తామే నిర్మించుకోగలరు. అదే మనం వాళ్ళకిచ్చే అతిపెద్ద ఆస్తి. అదే నిజమైన భద్రత. ఇది 100కి 100 పాళ్ళు నిజం. మనం మన పిల్లల ముందు కూర్చుని గంటల తరబడి నీతి సూక్తులు, మంచి మాటలు చెప్పొచ్చు. అబద్ధాలు చెప్పకూడదు, కష్టపడి చదవాలి, పొదుపుగా ఉండాలి అని ఉపన్యాసాలివ్వచ్చు. కాని ఫోన్ వస్తే మనం వాళ్ల ముందే నేనింట్లో లేను, బయటున్నాను అని అబద్ధం చెప్తూ మనం రోజంతా టీవీ చూస్తూ సోమరిగా ఉంటూ విపరీతంగా ఖర్చు పెడుతుంటే వాళ్లు మన మాటలను నమ్మరు, మన చేతలనే అనుకరిస్తారు. ఒక తండ్రి సిగరెట్ కాలుస్తూ తన కొడుకుతో, నాయనా, సిగరెట్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం, నువ్వు మాత్రం తాగకు అని చెప్తే ఆ కొడుకు ఏం నేర్చుకుంటాడు? తండ్రి చెప్పే మాటలను కాదు, తండ్రి చేతిలో ఉన్న సిగరెట్నే గమనిస్తాడు, దాన్నే అనుకరిస్తాడు. మన పిల్లలు ఒక తడి మట్టిముద్దలాంటివాళ్లు. వాళ్లు మన ప్రతి కదలికను, మన ప్రతి మాటను, మన ప్రవర్తనను నిరంతరం గమనిస్తూ, గ్రహిస్తూ తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటారు. మనం వాళ్లకొక మంచి ఆదర్శంగా బతకాలి. మనం ఎలా బతికి చూపిస్తే వాళ్ల భవిష్యత్తు కూడా దాదాపు అలాగే ఉంటుంది. మన జీవితమే వాళ్లకొక తెరిచిన పాఠ్యపుస్తకం. ఆ పుస్తకంలో మంచి పాఠాలు ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మనదే. ఇది డబ్బుతో కొనలేని ఆస్తి. ఆచరణను, కర్మను నమ్మే ఒక వ్యక్తి తన కుటుంబానికిచ్చి వెళ్లే నిజమైన వారసత్వం ఇదే. మొదటిది, క్రమశిక్షణ అనే అలవాటు. ఇది వాళ్లకు చదువులో, ఉద్యోగంలో, జీవితంలో ఏ రంగంలోనైనా విజయాన్నందిస్తుంది. రెండవది, బాధ్యత యొక్క విలువ. ఇది వాళ్లను మంచి మనుషులుగా, మంచి కుటుంబ సభ్యులుగా, రేపు సమాజంలో మంచి పౌరులుగా మారుస్తుంది. మూడవది, భవిష్యత్తులు మనమే తీర్చిదిద్దగలమనే నమ్మకం. ఇది వాళ్లకు అపారమైన ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. వాళ్లు ఎప్పటికీ నిరాశపడకుండా, ఇతరుల మీద ఆధారపడకుండా తమ జీవితాన్ని తామే నిర్మించుకునే శక్తినిస్తుంది. నాల్గవది, ఇతరులు గౌరవించే పేరు. ఫలానా వాళ్ల అబ్బాయి, అమ్మాయి అంటే చాలా మంచివాళ్లు, చాలా కష్టపడతారు అని 10 మంది గౌరవంగా చెప్పుకునే పేరు. ఇది వాళ్లకు సమాజంలో ఎక్కడికి వెళ్లినా మంచి గుర్తింపును, సహాయాన్ని అందిస్తుంది. చివరిది, చక్కగా జీవించిన జీవితం యొక్క భద్రత. ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్లు జీవితంలో ఎప్పటికీ ఒంటరిగా, భయంతో బతకరు. వాళ్ల జీవితం ఒక భద్రతతో, ఒక గౌరవంతో, ఒక సంతృప్తితో నిండి ఉంటుంది. మనం మన పిల్లలకు ఇంతకంటే గొప్ప ఆస్తిని, ఇంతకంటే గొప్ప భద్రతను ఏమివ్వగలం చెప్పండి? ఈ ఒక్క వాక్యంలో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదంతా ఇమిడి ఉంది. మన జీవిత ప్రయాణం యొక్క సారాంశం, మన బాధ్యత యొక్క గమ్యం ఇదే. డబ్బు, ఆస్తులు ఒక తరం నుండి మరో తరానికి వెళ్లేసరికి పెరగవచ్చు లేదా కరిగిపోవచ్చు. కాని మనం జీవించిన విధానం,
మనం పాటించిన విలువలు, మనం చూపించిన బాట తరతరాలు నిల్చుంటాయి. అవి వాళ్ల రక్తంలో కలిసిపోతాయి, వాళ్ల ఆలోచనల్లో భాగమవుతాయి. ఒక తండ్రి తన పిల్లలకు 100 కోట్లు సంపాదించి ఇచ్చి, చెడు అలవాట్లతో చెడ్డపేరుతో చనిపోవడం కన్నా, ఏ ఆస్తి లేకపోయినా నిజాయితీగా, బాధ్యతగా, కష్టపడి బ్రతికి మంచి పేరు సంపాదించుకున్న తండ్రి తన పిల్లల మనసులో దేవుళ్లా నిలిచిపోతాడు. ఆ తండ్రి జీవించిన విధానమే వాళ్లకు జీవితాంతం దారి చూపే దీపమవుతుంది. ఆ జ్ఞాపకమే వాళ్లకు కొండంత బలాన్నిస్తుంది. అందుకే మనం డబ్బు సంపాదించడం మీద పెట్టే శ్రద్ధలో, ఆలోచనలో కనీసం సగమైనా మనం ఎలా బతుకుతున్నాం, మన పిల్లలకు ఎలాంటి ఉదాహరణగా నిలుస్తున్నామనే దానిమీద పెట్టాలి. ఎందుకంటే అదే మనం మన పిల్లలకు ఇచ్చే అసలు సిసలైన తరగని ఆస్తి. మనం చాలా లోతైన విషయాలు మాట్లాడుకున్నాం. జీవితంలో 2 దారుల గురించి, బాధ్యత అనే నిజమైన బలం గురించి, ఆలోచనతో భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో, మన చేతలే మన వారసత్వం అని తెలుసుకున్నాం. ఈ మాటలు, ఈ ఆలోచనలు కేవలం ఈ కొద్దిసేపు వినడానికి మాత్రమే కాదు, ఇవి మనతో పాటే ప్రయాణించాలి, మన ఆచరణలోకి రావాలి. ఈ మార్గంలో నడవడం అంత సులభం కాకపోవచ్చు. మన పాత అలవాట్లు మనల్ని వెనక్కి లాగవచ్చు. కాని మన కుటుంబం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ప్రతిరోజూ ఒక కొత్త అడుగు ముందుకు వెయ్యాలి. మనల్ని మనం సరిదిద్దుకుంటూనే ఉండాలి. ఈ ఆలోచనా విధానం, ఈ కర్మ మార్గం మన జీవిత ప్రయాణానికి బలాన్నిస్తుందని, మన కుటుంబ భవిష్యత్తుకు భద్రతనిస్తుందని మనస్ఫూర్తిగా అనిపిస్తే, ఈ మార్గంలో కలిసి ప్రయాణిద్దాం. ఇలాంటి విలువైన మాటలను మననం చేసుకుంటూ, మనల్ని మనం మెరుగుపర్చుకుంటూ, మన కుటుంబానికి ఒక బలమైన, విలువలతో కూడిన పునాదిని నిర్మిద్దాం. ఎందుకంటే ఒక మంచి కుటుంబం ఒక మంచి సమాజానికి పునాది. ఆ గొప్ప బాధ్యత మనందరి మీద ఉంది.